శ్రీగురుభ్యో శ్రీగురుభ్యో నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో 153వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో ధృతరాష్ట్రుడికి కణికుడు ఉపదేశించినటువంటి కణిక దుర్నీతిని వ్యాసుల వారు వివరిస్తున్నారు. రాజు తనని తాను ఎలా రక్షించుకోవాలి, ఎలాంటి ప్రదేశాలలో రహస్యమైనటువంటి మంతనాలు చేయాలి, ఎలాంటి గుడాచారుల్ని ఉపయోగించుకోవాలి, శత్రువుల్ని ఏ విధంగా చంపాలి, చివరికి పాండుసుతులైనా సరే ఎవరైనా సరే మహారాజా, ధృతరాష్ట్ర మహారాజా, ఈ విధంగానే నువ్వు ఆచరించుకో. పాండవులు దినదినాభివృద్ధి చెందుతున్నారు కాబట్టి నిన్ను నీవు రక్షించుకోవయ్యా అని చెప్పి కణికుడు ఉపదేశిస్తున్నాడు ఈ అధ్యాయం చివరిలో. అది నేడు ప్రవచించుకుందాం. ముందుగా దైవ ప్రార్థన చేసుకుందాం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. 153వ అధ్యాయంలో మనం 85 శ్లోకాలు 86 శ్లోకాల వరకు చూసుకున్నాం. మనం ఇక రాజు అనేటువంటి వాడు మంత్రాంగాన్ని ఏదైనా ఒక రహస్య ప్రణాళిక చేసేటప్పుడు ఎటువంటి ప్రదేశంలో ఏ సమయంలో ఎక్కడ ఎలా చేయాలనేటువంటి విషయాలు జాగ్రత్తగా చెప్తున్నాడు కణికుడు ధృతరాష్ట్రుడికి. నరాత్రౌ మంత్రయేద్ విద్వాన్ నచ కైశ్చిదుపాసితః ప్రాసాదాగ్రే శిలాగ్రే వా విశాలే విజనేపి వా. రాత్రౌ న మంత్రయేత్, రాత్రిళ్ల పూట ఎక్కువగా మంత్రాంగాలు అనేటువంటి పెట్టుకోకూడదు. ఉదయం పూట తెల్లవారుజామున ఇంకా శుభ సూచన. అది కూడా ఇంకా చెప్పేది రాజులు గూఢాచారులుగా ఈ చారులతో వ్యవహరించే సమయం ఒకటి ఉంటుంది. తెల్లవారుజామున 3 దాటిన తర్వాత చాలా విశేషమైన సమయం. ఎందుకంటే ఎవరి వలన కూడా మనకి అవరోధాలనేవి ఉండదు. ప్రశాంతమైనటువంటి సమయము, అందులో బుద్ధి చురుకుగా పనిచేసే సమయం ఆ సమయం. అంతేగాని రాత్రిళ్ళు మిగతా సమయాలలో ఏవైతే ఉన్నాయో సూర్యాస్తమయం అయిన తర్వాత ఆ సమయం వరకు కూడా, తెల్లవారుజామున సమయం వరకు కూడా రాత్రి సమయం. ఈ సమయాలలో అంటే రహస్య ప్రణాళిక చేయడం అనేటువంటి, మంత్రాంగం చేయడం అనేటువంటిది విద్వాంసులు అంగీకరించరయ్యా. అలాగే నచ కైశ్చిదుపాసితః, మంత్రోపాసనలు చేసినటువంటి వాడితో ఎప్పుడు కూడా ఇటువంటి రహస్యాలు చర్చించకూడదు. వీడికి ఈ మంత్రం ఉపాసన ఉంది అనేటువంటి వాడు కాబట్టి ఎందుకైనా మంచిదని చెప్పి వాళ్ళని దూరంగా పెట్టండి ముందు, మంత్రాంగాలు తెలిసి. అలాగే ఈ చర్చలు ఎప్పుడైనా సరే మంత్రాంగం చేసేటప్పుడు రాజప్రాసాదం యొక్క అగ్రభాగంలో ఎప్పుడు చేయకూడదు. ప్రాసాదాగ్రే శిలాగ్రే వా విశాలే విజనేపి వా. రాజంతఃపురంలో భవనంలో పైకి వెళ్ళి అక్కడ చేద్దామా అని చెప్పంటే 4 అంతస్తు 5 అంతస్తు పైకి వెళ్ళి అక్కడ చేద్దామంటే ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారంటే, వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారంటే పైనుంచి ఎవరికైనా కనిపించే అవకాశం ఉంది. ఆ కనిపించిన తర్వాత గూఢాచారులు, వేరే దేశస్థులైనటువంటి గూఢాచారులు, వాళ్ళు ఏదో రకంగా ఊహించవచ్చు, లేకపోతే వాళ్ళ మాటలు కిందకి వినిపించవచ్చు. అలా కాకుండా పర్వత శిలాగ్ర భాగంలో కూడా ఇప్పుడు కూడా చర్చించకూడదు రహస్యమైనటువంటి విషయాలు. అక్కడ ఎవ్వరు ఉండరు, మనం ఇద్దరమే ఉంటాం, మనం ఇద్దరం వెళ్దాం పదరా, అక్కడ చర్చించుకుందాం పదరా అని చెప్పి కొండపైకి తీసుకెళ్లి శిలాగ్ర భాగంలో విశాలంగా ఉన్నటువంటి ప్రదేశంలో తీసుకెళ్లాడు అంటే, ఎవరూ లేని నిర్జన ప్రదేశంలో, విజనేపి అన్నాడు, నిర్జన ప్రదేశంలో పర్వత శిఖరం పైకి వెళ్ళి మన ఇద్దరమే మాట్లాడుకుందాం రారా అని చెప్పి తీసుకెళ్లాడంటే చాలా ప్రమాదం చేసేవాడని అర్థం. అక్కడి నుంచి తోసేస్తాడు. కాబట్టి ఎందుకంటే ఆ చర్చలు ఫలవంతం అవ్వకపోతే, ఒకవేళ వాళ్ళిద్దరిలో మాట స్పర్ధ పెరిగి ఎక్కడ ఏ క్షణంలో ఎప్పుడు పెరుగుతున్నారు.
కాబట్టి రహస్యమైనటువంటి మంత్రాంగాలు చర్చలు అనేటువంటివి ఈ విధంగా చెయ్యకూడదు. సమంతాత్ తత్ర పశ్యద్భిః, సమంతా చుట్టూతా అందరూ చూస్తూ ఉన్నటువంటి ప్రదేశం, అందరికీ కనిపించే ప్రదేశం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ప్రదేశం వాడికి కనిపిస్తుంది, ఇటు నుంచి వాడికి కనిపిస్తుంది, ఇటు నుంచి వీళ్ళకి కనిపిస్తుంది అనే ప్రదేశాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలా అని చెప్పి వాళ్ళకి వినిపించకూడదు, మిగతా వాళ్ళకి వినిపించకూడదు. సమంతాత్ తత్ర పశ్యద్భిః సహ ఆప్తైరేవ మంత్రయేత్. మరి ఎవరితో మంత్రాంగం చేయాలంటే ఆప్తులైనటువంటి వాళ్ళతోనే మంత్రాంగం చేయాలి. బాగా వెల్ విషర్స్ అంటారు కదా, ఆప్తులైనటువంటి వాళ్ళు, అట్లాంటి ఆప్తులైనటువంటి వాళ్ళతోనే మంత్రాంగం అనేటువంటిది చేస్తూ ఉండాలి. అంతేకాకుండా నైవ సంవేశయేత్ తత్ర మంత్రవేష్మని శారిక. నైవ సంవేశయేత్ తత్ర మంత్రవేష్మని శారిక. రహస్యమైనటువంటి మాటలు మాట్లాడుతున్న చోట్ల పక్షులు మొదలైనటువంటివి లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా శారికలు, సుఖపక్షులు మొదలైనటువంటివి లేకుండా చూసుకోవాలి. చిలకలు, గోరింకలు, గ్రద్దలు మొదలైనటువంటివి లేకుండా చూసుకుని, అటువంటివి లేకుండా చూసుకున్న ప్రదేశాల్లో మంత్రవేష్మని. అవి ఉన్నాయంటే నైవ సంవసయే తత్ర. నైవ సంవేశ, అటువంటి ప్రదేశాల్లో మనం చేయకూడదు. ఎందుకంటే ఇవి తొందరగా వీటిల్లో కొన్ని ట్రైనింగ్ ఇచ్చేటువంటివి ఉంటాయి. చిలకలు, గ్రద్దలు ఇట్లాంటివి అవి మనం అన్నటువంటి మాటని పట్టేసుకుని ఇవి మళ్ళీ వేరే చోట ఉచ్చారణ రూపంలో మళ్ళీ ప్రొనౌన్స్ చేస్తూ ఉంటాయి. ఆ ఉచ్చారణ చేసేటప్పటికి మిగతా మన రహస్యాలన్నీ కూడా బయటపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ పక్షుల దగ్గర జాగ్రత్త పడండి అని చెప్పి పక్షుల గురించి కూడా ఇస్తున్నాడు. సుకన్యా శారికావాపి బాలమూర్ఖ జడానపి ప్రవిష్టానపి నిర్వాస్య మంత్రయేద్ ధార్మికైర్ద్విజైః. సుఖశారికలు, చిలకలు, గోరింకలు, గ్రద్దలకు కూడా ఇట్లాంటివే చాలా వరకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఓ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి, సుదూరమైనటువంటి ప్రాంతాలకి వెళ్ళగలం గ్రద్దలు. వాటికి కూడా గోళ్ళకి అవి ఇవి కట్టేసి లేఖలు కూడా పంపుతూ ఉంటారు, పావురాల ద్వారా పంపుతూ ఉంటారు ఒక్కోసారి. కాబట్టి ఆ పక్షుల దగ్గర ఉన్నప్పుడు కూడా మనం సందేశాలు మాట్లాడకూడదు. అలాగే బాల మూర్ఖ జడానపి. బాలులు, చిన్నపిల్లల దగ్గర ఉన్నప్పుడు కూడా మనం మంత్రాంగం చర్చించకూడదు. చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు, వాళ్ళే కదా చిన్నపిల్లలే కదా అని చెప్పి అనుకుంటాం. కానీ ఆ మంత్రాంగాన్ని నాశనం చేయడానికి కూడా ఒక్కోసారి వాళ్ళు కారకులు అవుతారు. మూర్ఖులైనటువంటి వాళ్ళ దగ్గర సంచరిస్తున్నప్పుడు మూర్ఖులైనటువంటి వాళ్ళతో కూడా ఈ రహస్యమైన మంత్రాలు చెప్పకూడదు. చిన్నపిల్లలతో వాడే కదా మనవాడే కదా అని చెప్పి చెప్పకూడదు. జడానపి, జడుడు వాడు, మందభాగ్యుడైనటువంటి వాడు, అట్లాంటి వాళ్ళతో కూడా చర్చించకూడదు ఇప్పుడు కూడా రహస్యమైనటువంటి మంత్రాలు. అలాగే ప్రవిష్టానపి నిర్వాస్య మంత్రయే ధార్మికైర్ద్విజైః. ధార్మికులైనటువంటి ద్విజుల చేత ఇప్పుడు కూడా రక్షించబడేటువంటి మంత్రం అనేటువంటిది సురక్షితంగా ఉంటుంది. అంటే ధర్మబుద్ధి కలిగినటువంటి ద్విజులు, బ్రాహ్మణుల చేత, మంత్రాంగం తెలిసినటువంటి మంత్రవేత్తల ద్వారా ఈ మంత్రం అనేటువంటిది సంరక్షించబడుతూ ఉంటుంది ఎల్లప్పుడూ. కాబట్టి అలాంటి వాళ్ళతో నువ్వు చర్చించు నాయన అని చెప్పి ధృతరాష్ట్రుడికి కణికుడు ఉపదేశిస్తున్నాడు. అది కూడా నీతిజ్ఞైర్న్యాయ శాస్త్రజ్ఞైః ఇతిహాసే సునిష్ఠితైః. నీతి జ్ఞానం బాగా క్షుణ్ణంగా తెలిసినటువంటి వాళ్ళ చేత, న్యాయశాస్త్రం బాగా పరిపక్వత చెందినటువంటి వాళ్ళ చేత, ఇతిహాసే సునిశ్చితైః, కావ్య ఇతిహాస మీమాంసాదులు బాగా తెలిసినటువంటి వాళ్ళ చేత, చరిత్ర బాగా తెలిసినటువంటి వాళ్ళ చేత, రక్షాం మంత్రస్య నిశ్చిద్రాం మంత్రాంతే నిశ్చయేత్ స్వయం. అటువంటి వాళ్ళ చేత రక్షాం మంత్రస్య నిశ్చిద్రాం, తప్పకుండా ఈ మనం చేసినటువంటి మంత్రాంగం అనేటువంటిది వాళ్ళ చేత రక్షించబడుతూ ఉంటుంది, సురక్షితంగా ఉంటుంది వాళ్ళ చేత. మంత్రాంతే నిశ్చయేత్ స్వయం. మంత్రం అయిపోయిన తర్వాత కూడా దాన్ని సంరక్షించుకుంటూ ఉండేటువంటి బాధ్యత ఇప్పుడు రాజు తీసుకుంటూ ఉండాలి. ఇది జాగ్రత్తగా ఫలప్రదం అయిందా లేదా, ఫలవంతం అయ్యేదాకా దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అలాగే వీరోపవర్ణితాత్ తస్మాత్ ధర్మార్థాభ్యాం అథాత్మన ఏకేన వాథ విప్రేణ జ్ఞాత బుద్ధిర్వినిశ్చయేత్. వీర ఉపవర్ణితాత్ తస్మాత్ ధర్మ అర్థాభ్యాం అథాత్మన. ధర్మార్థాలు అన్ని కూడా ధర్మార్థాభ్యాం అన్నారు అంటే రెండు. ధర్మార్థాభ్యాం అనేది ద్వివచనం. వీరుడైనటువంటి వాడు, పరాక్రమవంతుడైనటువంటి శత్రువు ధర్మార్థాభ్యాం అథాత్మన, ధర్మార్థాల చేత రక్షించబడుతూ ఉన్నప్పుడు ఏకేన వాధ విప్రేణ జ్ఞాత బుద్ధిర్వినిశ్చయేత్. కొలువులో కొంతమంది
చాలా మంది మూర్ఖుల్ని పెట్టుకుంటూ ఉంటారు. ధర్మార్థాలు తెలిసినటువంటి వాళ్ళే ఉంటారు. కానీ ఒక్కోసారి మూర్ఖత్వంతో చాలా మందిని పెట్టుకోవటం కంటే కూడా ఒక బుద్ధిమంతుడైనటువంటి వాడు చాలు. వేల కొలది మూర్ఖుల కంటే కూడా ఒక బుద్ధిమంతుడైనటువంటి వాడు ఉంటారు. ఏకేన వాద విప్రేణ, ఒకే ఒక్క విప్రుడి చేత. ఎట్లాంటి విప్రుడు అంటే జ్ఞాత బుద్ధిర్ వినిశ్చయ, చక్కటి జ్ఞానవంతుడైనటువంటి ఒక బ్రాహ్మణోత్తముడి చేత ఆ కార్యం అనేటువంటిది వినిశ్చయేత్, నిశ్చయించబడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఎప్పుడైనా నువ్వు మంత్రాంగం సీక్రెట్స్ మాట్లాడాల్సి వచ్చినప్పుడు, ప్లాన్ చేసే మంత్రాంగాన్ని ప్రణాళిక చేసేటప్పుడు తృతీయేన నచాన్యేన వజ్రే నిశ్చయమాత్మవాన్, తృతీయేన నచాన్యేన, మూడో వాడు ఉండకూడదు, మూడో వాడే ఉండకూడదు. తృతీయేన నచ అన్యేన, ఒక్కడు లేదా ఇద్దరే అంతే, అంతకు మించి ఉండకూడదు. తృతీయేన నచాన్యేన వజ్రే నిశ్చయమాత్మవాన్, వజ్రే కాదు, వ్రజే నిశ్చయమాత్మవాన్. మూడో వాడు ఉంటే ఇక వాడిని తీసేసేయాల్సిందే, పక్క నెట్టేయాల్సిందే. కాబట్టి మంత్రాంగం ఎవరితో మాట్లాడుతున్నావు అంతే, వాడు నువ్వు చర్చించుకోవడం. అయితే ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత నీ యొక్క బలాబలాలని బట్టి నీకు నువ్వు ఆత్మ పరిశీలన చేసుకుంటూ నీ బుద్ధికి తగ్గట్టుగా, నీ బలానికి తగ్గట్టుగా ఏదైతే నీకు సుఖకరమో, ఏదైతే నీకు మంచి అనిపిస్తుందో దాన్ని ఆచరిస్తూ ఉండాలి ఎప్పుడు కూడా. ఆత్మబుద్ధి సుఖాయేవ గురుబుద్ధిర్విశేషత అంటారు. అందుకే అంటే మనకి తగ్గట్టుగా మనం ఆలోచించుకుంటూ ఉంటే అది మనకు మంచి చేస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. అంతేకాకుండా ఈ రహస్యాలను చేసేటప్పుడు కూడా షట్కర్ణశ్చిద్యతే మంత్ర ఇతి నీతిషు పఠ్యతే. మూడో వాడు ఎందుకు ఉండకూడదంటే ఇక్కడ ఇంకోటి కూడా చెప్తున్నారు. నీతి శాస్త్రం ప్రకారం ఇది నీతిషు పఠ్యతే, నీతి శాస్త్రాలన్నింటిలో పఠించబడుతూ ఉంటుంది. ఏమిటంటే మంత్రం అనేటువంటిది ఎప్పుడు కూడా షట్ కర్ణశ్చిద్యతే, 6 చెవుల దాకా వెళ్ళిందంటే అది మంత్రం కిందకి రాదు. షట్ కర్ణం, కర్ణం అంటే చెవి, షట్కర్ణ అంటే 6 చెవులు. 6 చెవులు అంటే ఎవరికి ఉంటాయి? 3 మనుషులు ఉంటే 6 చెవులు ఉంటాయి. 6 చెవులు. 2 మనుషులు అంటే 4 చెవులు అవుతాయి. కాబట్టి షట్కర్ణ ఛిద్యతే, ఛిద్యతే అంటే ఛేదించబడుతుంది. మంత్రాంగం అనేటువంటిది నేను ఎవరికి చెప్పట్లేదు అని నీకు ఒక్కడితోనే చెప్తున్నా అని చెప్పి వాడే ముగ్గురు చెప్పాడంటే ఇంక అంతే అవుతుంది. షట్కర్ణ, 6 కర్ణములు. 6వ కర్ణం దగ్గరికి వెళ్ళింది అంటే కనుక అది మంత్రాంగం కిందకి వెళ్ళదయ్యా, అది రహస్యం అవదు ఇంకంతే అని. ఇది నీతిషు పఠ్యతే. నువ్వు గూఢాచారి, లేకపోతే నువ్వు మంత్రి, రాజు గూఢాచారి, అంతే. మంత్రాన్ని చేసుకోవడం. కొన్ని కోటలు ఉన్నాయి, కొండకవల్లి, గోల్కొండ, అలాగే కొండవీడు. ఈ కోటలు, పాతకాలపు కోటలు చూస్తే వాళ్ళ చక్కగా ఇద్దరు మనుషులు పట్టేటువంటి మాట్లాడుకుని మళ్ళీ పైకి వచ్చేటువంటి కొన్ని రహస్యమైన ప్రాంతాలు ఉన్నాయి. వాళ్ళ అంతఃపుర భవనాల్లో కింద రహస్య ప్రాంతం. ఇద్దరే మనుషులు పడతారు, ఇంకా మూడో వాళ్ళు కూడా పట్టడు ఆ గదిలో. అక్కడికి వస్తారు, అక్కడికి వెళ్తారు, డిస్కస్ చేసుకుంటారు, మళ్ళీ పైకి వచ్చేస్తారు అంతే. అట్లా నిశ్రుతో నాశయేన్మంత్రో, నిశ్రుత, శృత అంటే శ్రవించడం, బయటికి పోకడం. నిశ్రుత అంటే బయటికి పొక్కేస్తుంటుంది. ఇక ఇద్దరు మనుషులు 4 చెవుల కంటే మించి వెళ్ళింది అంటే అది కాస్త స్రవించి బయటికి అందరికీ స్రవించి నాశయేన్ మంత్రో హస్తప్రాప్తామపి శ్రియం, నీ మంత్రాంగం ఫలించి ఇంకా చేతిలోకి సంపద వచ్చేస్తున్నది, ఆ కార్యం సిద్ధించబోతుంది అనే తరుణంలో కూడా, చివరి నిమిషంలో కూడా నిశ్రుతో నాశయేన్ మంత్ర, అది మూడో వాడికి పొక్కింది అంటే కనుక ఆ మంత్రం నాశనం అయిపోతుంది. చివరికి చేతికి చేరబోతున్నటువంటి సంపద కూడా దూరం అయిపోతుంది. హస్తప్రాప్తమపి శ్రియం, హస్తప్రాప్తం శ్రియం అంటే చేతికి వచ్చిన సంపద, అది కూడా ఆవిరైపోతుంది. అందుకని మంత్రాంగం అనేటువంటిది అది ఫలించేంత వరకు ఎవరికి బయటికి తెలియనివ్వకూడదు. స్వమతం చ పరేషాం చ విచార్య చ పునః పునః గుణవద్వాక్యమాదధ్యాన్ నైవ తృప్తే ద్విచక్షణః. స్వమతం చ పరేషాం చ, తన మతం ఏమిటో నీకు తెలుసు, నువ్వేమనుకుంటున్నావు నీకు తెలుసు. అలాగే పరమతం కూడా విన్నావు, పరేషాం మతం, తన అభిప్రాయము, నీ అభిప్రాయము, ఇవన్నీ నీకు తెలుసుకుంటున్నావు. స్వమతం పరేషాం చ, ఇద్దరివి నువ్వేం చేయాలంటే విచార్య పునః పునః, మళ్ళీ విచారించుకుని నేను కరెక్ట్ గా చేస్తున్నానా, వారు చెప్పింది, లేకపోతే బాగుందా, వారి ఆలోచన బాగుందా, నా ఆలోచన నేను అనుకున్న పద్ధతే బాగుందా అని మళ్ళీ ఆలోచించుకుని ఈ రెండిట్లో గుణవంతమైనటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా నువ్వు అమలు చేసుకుంటూ వెళ్ళాలి. గుణవద్వాక్యమాదధ్యాత్ నైవ తృప్తే ద్విచక్షణః.
విచక్షణ నైవ తృప్యేత్. విచక్షణ, బుద్ధి కలిగినటువంటి వాడి యొక్క ఆలోచనలు సరిగ్గా లేకపోతే గనక ఇలా మళ్ళీ మళ్ళీ తర్కించుకుని నీకు సరి అయినది మాత్రం నువ్వు నిశ్చయించుకోవాలి. అది నీ బుద్ధికి తగ్గట్టుగా నీ విచక్షణ జ్ఞానానికి వదిలేస్తున్నారు ఇక్కడ. నాచ్చిత్వా పరమర్మాణి నాకృత్వా కర్మదారుణం నాహత్వా మత్స్యఘాతీవ ప్రాప్నోతి మహతీం శ్రియం. మహతీం శ్రియం ప్రాప్నోతి, గొప్ప సంపదలు పొందుతాట. ఎటువంటి రాజు గొప్ప సంపదని పొందుతాడు? సంపదలు పొందాలంటే ఊరికినే వచ్చేస్తాయా? నాచ్చిత్వా పరమర్మాణి, మర్మము అంటే రహస్యము, పరమర్మాణి అంటే శత్రువుల యొక్క రహస్యాలను ఛేదించకుండా, చిత్వ ఛేదించడం అంటే పక్క వాళ్ళ శత్రువుల యొక్క బలాబలాన్ని తెలుసుకోకుండా, శత్రువుల యొక్క రహస్యాలు బయట పెట్టకుండా, శత్రువుల రహస్యాలను తాను తెలుసుకోకుండా, అలాగే నాకృత్వా కర్మదారుణం, దారుణమైనటువంటి కర్మలు చేయకుండా, దారుణమైన కర్మలు అంటే శత్రువుల్ని సంహరించకుండా అని. యుద్ధాలు వచ్చాయి, శత్రువులను సంహరిస్తే కదా విజయం వచ్చేది. అర్జునులాగా అస్త్రాలు కింద పడేసి కూర్చుంటే ఇంకైపోతుంది ఆ యుద్ధం. కాబట్టి నాకృత్వా కర్మదారుణం, దారుణమైనటువంటి కర్మలు చేయకుండాను, అలాగే శత్రువుల యొక్క విషయాలు తెలుసుకోకుండాను, నాహత్వా మర్మఘాతీవ ప్రాప్నోతి మహతీం శ్రియం. మత్స్యఘాతీవ, చేపలు పట్టేటువంటి వాడు అలా జాలం వేసి చేపలన్నీ బుట్టలో వేసుకుని హాయిగా వెంటనే వెళ్ళి శుభ్రంగా వండేస్తాడు. అలా మత్స్యములు, చేపలు చంపినట్టుగా శత్రువుని చంపనటువంటి వాడు ఎవరైతే ఉంటాడో, శత్రువుల పట్ల దయ చూపేటువంటి వాడు ఎవరైతే ఉంటాడో వాడు సంపదలు పొందడు. ఎప్పుడు కూడా శత్రువుని దొరకంగానే సంహరించేటువంటి వాడు, దారుణమైనటువంటి కర్మలు కఠినమైన అయినా సరే చేయగలిగినటువంటి రాజు ఎవరైతే ఉంటాడో అట్లాంటి రాజు మహతీం శ్రియం ప్రాప్ను, సంపదలు, ఐశ్వర్యాన్ని, చక్కగా విజయాలని పొందుతూ ఉంటాడయ్యా. కాబట్టి అవసరం ఉన్నప్పుడు, అవకాశం వచ్చినప్పుడు శత్రురాజుల రహస్యాలు తెలుసుకోవటం, ఇటువంటి కఠినమైనా సరే శత్రువుల్ని సంహరించడం విజయాలకి ఆలవాలమైనటువంటి. కర్షితం వ్యాధితం క్లిన్నం అపానీయమఖాసకం పరివిశ్వస్తమందం చ ప్రహర్తవ్యం అరేర్బలం. అరేర్బలం ప్రహర్తవ్యం. ప్రహర్తవ్యం అంటే కొట్టడం, శత్రువుల యొక్క బలాన్ని చూసి కొట్టాలి జాగ్రత్తగా. కర్షితం, కర్షితం అంటే చిక్కిపోవటం, క్షీణించిపోవటం. వ్యాధితం, రోగగ్రస్తుడైపోయినటువంటి వాడు. క్లిన్నం అపానీయమఘాసకం, వ్యాధులతో ఇబ్బంది పడుతున్నటువంటి వాడు, క్షీణించిపోతున్నటువంటి వాడు, డబ్బు లేనటువంటి వాడు. పరివిశ్వస్తమందం చ, బాధల్లో ఉన్నటువంటి వాడు శత్రువుని చూసి జాగ్రత్తగా, అంటే శత్రువుల యొక్క బలం క్షీణించింది, వీడి ఇబ్బందుల్లో ఉన్నాడు అనేటువంటిది చూసుకుని, ఇదే అవకాశంగా అదనుగా చూసుకుని శత్రువుని కొట్టేటువంటి వాడు విజయుడవుతాడు ఇప్పుడు కూడా. ప్రహర్తవ్యం అరేర్బలం, ప్రహర్తవ్యం కొట్టి తీరవలసింది, అటువంటి శత్రువుని వదిలిపెట్టకూడదు. శత్రువు ఎప్పుడు క్షీణిస్తాడా అనేటువంటిది చూసుకుని జాగ్రత్తగా కొట్టాలి ఎప్పుడు కూడా. అలాగే నార్థికోర్థినమభ్యేతి కృతార్థే నాస్తి సంగతం తస్మాత్ సర్వాణి సాధ్యాని సావశేషాని కారయేత్. నా అర్థికో అర్థినో అభ్యేతి. డబ్బున్నటువంటి వాడు మళ్ళీ డబ్బున్నటువంటి వాడిని వెళ్ళి నాకు డబ్బు కావాలని అడుగుతాడా? వాడి దగ్గరే అపారమైనటువంటి డబ్బులు ఉన్నాయి. అపర కుబేరుడైనటువంటి వాడు ఇంకా డబ్బు కావాలని వేరే వాడి దగ్గరికి వెళ్తాడా? వెళ్ళడు, ఎప్పుడూ వెళ్ళడు. అదే విషయం ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ నా అర్థికో, అర్థిక అనే పదార్థం అర్థించేటువంటి వాడు. నా అర్థికో అర్థినం అభ్యేతి. అర్థించేటువంటి వాడి దగ్గర చక్కగా సిరి సంపదలన్నీ నిండుగా ఉన్నప్పుడు, మెండుగా ఉన్నప్పుడు ఇంకో అర్ధునుడి దగ్గరికి వెళ్ళి యాచించడు ఎప్పుడు కూడా. కృతార్థే నాస్తి సంగతం. కృతార్థుడు అనే పదానికి అర్థం ఏంటంటే ఏ పనైనా చేయడంలో సమర్థుడైనటువంటి వాడు అని. అన్ని పనులు నేను చేయగలను అని సమర్థత కలిగినటువంటి కృతార్థుడైనటువంటి వాడు. నాస్తి సంగతం, తన కార్యం నెరవేర్చుకోవడానికి ఇంకోటి దగ్గరికి వెళ్ళి యాచించడు. అంటే అంత సమర్థుడైనటువంటి వాడు. పనులు చేయడంలో సమర్థుడైన వాడు ఇంకోటి దగ్గరికి వెళ్ళడు. ధనంలో అపర కుబేరుడిలాగా ఉన్నటువంటి వాడు ఇంకోటి దగ్గరికి వెళ్ళి యాచించడు. కాబట్టి తస్మాత్ సర్వాణి సాధ్యాని సావశేషాని కారయే. ఆ విధంగా రాజు అనేటువంటి వాడు తన సర్వ కార్యాలని నెరవేర్చుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉండాలయ్యా అంటూ కణికుడు ధృతరాష్ట్రుడికి సంగ్రహే విగ్రహే చైవ యత్న కార్యో నూయత. నువ్వు ఇతర రాజులతో, పరరాజులతో, శత్రురాజులతో సంధే చేసుకుంటావో, విగ్రహమే చేసుకుంటావో అది నీ బలాబలాన్ని. సంగ్రహే
విగ్రహే చైవ యత్న కార్యో న సూయత. యత్న అంటే ప్రయత్న, ప్రయత్న కార్య, నీ ప్రయత్నం నువ్వు చేయి. అనసూయత, అనసూయత ద్వేషము, రాగము, ఈర్ష్య, అసూయలు మొదలైనటువంటివేవీ లేకుండా శత్రురాజుల బలాబలాన్ని బట్టి నీ యొక్క బలాన్ని బట్టి సంధి చేసుకోవాలా, లేకపోతే సపరేషన్ అయిపోవాలా, మిత్ర భేదమా మిత్ర లాభమా అనేటువంటిది నువ్వు చూసుకోవాలి. నీ ప్రయత్నం నువ్వు చేసుకోవాలి. ఉత్సాహశ్చాపి యత్నేన కర్తవ్యో భూతిమిచ్చత. భూతి అంటే సంపద, విభూతి అన్న భూతి అన్న ఐశ్వర్యం. ఐశ్వర్యం ఇచ్చత రాజ, సంపదను కోరుకునేటువంటి రాజు ఎప్పుడు కూడా ప్రయత్నేన కర్తవ్య ఉత్సాహశ్చాపి, తన ఉత్సాహంతో సంధి విగ్రహాల పట్ల జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటూ శత్రురాజులతో ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అనేటువంటిది ఆలోచించుకుంటూ ఉండాలయ్యా. నాస్య కృత్యాని బుద్ధేరన్ మిత్రాని రిపవస్తథ ఆరబ్ధాన్యేవ పశ్యేరన్ సుపర్యవసితాన్యపి. నాస్య కృత్యాని బుద్ధేరన్, కృత్యాని తాను చేయవలసినటువంటి పనులు ఏవైతే ఉంటాయో, నా అస్య బుద్ధే, తన పనులు శత్రురాజుల యొక్క గూఢాచారులు తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. అలాగే శత్రువుల యొక్క కర్మలన్నీ కూడా చక్కగా మిత్రుల ద్వారా గూఢాచారుల ద్వారా తెలుసుకుంటూ ఉండాలి. ఇవన్నీ కూడా అంతకుముందు చెప్పినవి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు, రెండోసారి చెప్తున్నాడు అంటే ముఖ్యమైనటువంటి వాడు. తన పనులు ఏమన్నా ఈ శత్రురాజుల గూఢాచారులు గుర్తించకుండానే చేయాలి. శత్రురాజుల పనులన్నా గుర్తించగలిగినటువంటి గూఢాచారుల్ని తనను నియమించుకుంటూ ఉండాలి. ఆరబ్ధాన్యేవ పశ్యేరన్ సుపర్యవసితాన్యపి. సుపర్యవసితాన్యపి అంటే చక్కటి పర్యవేక్షణ కలిగినటువంటి వేగులు, చారుడు, గూఢచారుడు మొదలైనటువంటి వాళ్ళ చేత చక్కగా రక్షించబడుతున్నటువంటి మంత్రాంగం వలన తాను చేసినటువంటి ఆరబ్ధాన్యేవ, తాను ప్రారంభించినటువంటి పనులన్నీ కూడా చక్కగా నెరవేర్చబడుతూ ఉంటాయి, రాజుకి సకాలంలో ఫలితాలు ఇస్తూ ఉంటాయి. అలాగే భీతవత్ సంవిధాతవ్యం యావత్ భయమనాగతం ఆగతం తు భయం దృష్ట్వా ప్రహర్తవ్యమభీతవత్. చాలా మంచి శ్లోకం. భీతవత్ సంవిధాతవ్యం, భయపడుతూ ఉండాలి ఎప్పుడు కూడా. భీతవత్ సంవిధాతవ్యం యావత్ భయమనాగతం, భయం వచ్చేంత వరకు కూడా ఎప్పుడు కూడా మనం భయపడుతూ జీవించాలట. నీకు భయం కలిగేంత వరకు నువ్వు ఎప్పుడు భయపడుతూ ఉండాలి. సమాజానికి భయపడుతూ ఉండాలి, ధర్మానికి భయపడుతూ ఉండాలి, ఇంట్లో పెద్దవాళ్ళకి భయపడుతూ ఉండాలి, భయపడుతూ జీవించాలి. ఎప్పటిదాకా? యావత్ భయం అనాగతం, భయం అనాగతం, భయము రానంత వరకు, భయం కలగనంత వరకు భీతవత్ 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 అని మొట్టమొదటి పెట్టి, అంటే భయం కలుగుతున్నట్టుగా భయం ఉన్న వాళ్ళలాగా ఉండాలి. ఒక్కసారి భయం నీ దగ్గరికి చేరిందా, నీకేదైనా ఒక కష్టం వచ్చి భయం నీ దగ్గరికి చేరిందా, ఆగతంతు భయం దృష్ట్వా, భయం రావటం చూసి, భయం కలిగిన సన్నివేశము సందర్భము కలిగినప్పుడు, నీకు భయం కలిగింది, నాకు భయం వచ్చింది, నా కుటుంబానికి వచ్చింది, నా కొడుకు వచ్చింది అన్నప్పుడు ఎంత తెగిస్తామో ఒక్కసారిగా వీరవనితలాగా. ఆ ధైర్యము, ఆ సాహసాలు అవన్నీ అప్పుడు ప్రదర్శించాలని చెప్పి చెప్తున్నారు. ఆగతంతు భయం దృష్ట్వా, ఒకసారి భయం మాత్రం వచ్చిందంటే ప్రహర్తవ్యం అభీతవత్, అప్పుడు మాత్రం అభీతవత్ ప్రహర్తవ్యం, భయం లేనటువంటి వాడిలాగా పక్కవాడిని కొట్టాలట, శత్రువును కొట్టాలట. ఆ సందర్భము, ఆ సమస్యని ఎదుర్కోవాలి. అటువంటి సందర్భం నాకేం భయం లేదని ముందుకొచ్చి నుంచుని ఆ సమస్యని పరిష్కరించుకోవాలి. అప్పటిదాకా ఎలా ఉండాలంటే భయం రానంత వరకు భయం ఉన్నట్టుగా నటించాలి, అలా మసలుకోవాలి. ఒక్కసారి కనుక భయం కలిగే సందర్భాలు, సమయాలు, సన్నివేశాలు కలిగితే మాత్రం అభీతవత్ ప్రహర్తవ్యం, భయం లేని వాళ్ళలాగా మనం ఎదుర్కోవాలి, ఆ సమస్యని ముందు నిలవాలి. అంతేగాని భయంతో డీలా పడిపోయి కుంగిపోకూడదు అని చెప్పి చెప్పడం. దైవేనోపహతం శత్రుం అనుగృహ్ణాతి యో నరః సమృత్యుముపగృహ్ణాతి గర్భమస్వతరీయథా. దైవేన ఉపహతం శత్రుం అనుగృహ్ణాతి యో నరః, తన బలంతోనూ దైవ బలంతోనూ శత్రువుని నిర్జించగలిగిన సామర్థ్యం ఉన్నప్పుడు నిర్జిస్తాం. కానీ శత్రువు చివరి నిమిషంలో కాళ్ళ వేళ్ల పడతాడు, బతిమిలాడతాడు. బతిమిలాడిన తర్వాత ఏ శత్రువునైతే, ఏ రాజు అయితే అనుగృహ్ణాతి క్షమించి వదిలిపెడతాడో, ఒకసారి శత్రువుని క్షమించి వదిలిపెట్టామంటే వాడు పక్కలో బల్లెం లాంటి వాడే. మనమే అంతకు ముందే చూసాం.
ద్రోణాచార్యుడు ద్రుపదుడి విషయంలో. ద్రుపదుడు అవమానించాడు ద్రోణాచార్యుడిని. ద్రోణాచార్యుడు కక్ష కట్టాడు, అర్జునుడిని తయారు చేశాడు. అర్జునుడు అనేటువంటి బాణాన్ని వదిలాడు. అర్జునుడు కాస్త జుట్టు పట్టుకుని లాక్కొచ్చేశాడు. ద్రుపదుడిని పట్టుకొచ్చి గురుదక్షిణగా సమర్పించాడు. ద్రోణాచార్యుడు కాస్త, అయ్యా ఇప్పటికైనా ఒప్పుకుంటావా, మన ఇద్దరం స్నేహితులం అని చెప్పి అనుకున్నాడు. కానీ అవును అన్నాడు. నీ అంతటి గొప్పవాడు ఇంకా లేనన్నాడు. కానీ పక్కకెళ్ళి ద్రుపదుడు ఏం చేశాడంటే తపస్సు చేసి, కఠోరమైన తపస్సు చేసి ద్రోణాచార్యుడిని సంహరించేటువంటి పుత్రుని కన్నాడు పక్కలో బల్లెం. కాబట్టి దైవోపహతం శత్రుం, దైవ ఉపహతం శత్రు, ఓడించగలిగినటువంటి సామర్థ్యము వచ్చి శత్రువు ఇక ఇంకేముంది ఓడించేయచ్చు అనుకున్నప్పుడు ఆ చివరి నిమిషంలో శత్రువు బతిమలాడుకుంటేనో లేకపోతే నువ్వు దయతలిస్తేనో అనుగృహ్ణాది, నువ్వు అనుగ్రహించినప్పుడు, నువ్వు కృపాకటాక్షాలతో శత్రువు పట్ల దయ చూపించినటువంటి ఏ నరుడైతే ఉంటాడో ఆ నరుడు సమృత్యుముపగృహ్ణాది, ఆ రక్షించినటువంటి రాజు, ఆ రక్షించినటువంటి నరుడు మృత్యుముపగృహ్ణాది, మృత్యువును పొందుతాడయ్యా. ఎట్లా పొందుతాడంటే గర్భమశ్వతరీయత. కొన్ని జంతువులు ఉంటాయి ప్రసవంతోనే మరణిస్తాయి. బిడ్డని ప్రసవించడం, ఇది మరణించడం, బిడ్డని ప్రసవించడం, ఇది మరణించడం. అలాంటి అశ్వాలు కొన్ని ఉంటాయి కంచరగాడిదలో. లేకపోతే అలాంటి వాటి వలె ఇతడు కూడా ఈ శత్రువుని ఉద్ధరింపజేసి వీడు మరణిస్తాడు, ఈ శత్రువుని కాపాడి వీడు మరణించడం జరుగుతుంది. సమృత్యుముపగృహ్ణాతి గర్భమశ్వతరీయత అనాగతం హి బుద్ధేత యచ్చ కార్యం పురస్థితం. అనాగతం హి బుద్ధేత యచ్చ కార్యం పురస్థితం నతు బుద్ధిక్షయాత్ కించిత్ అతిక్రాంతత్ మే ప్రయోజనం. అనాగతం హి బుద్ధేత, అనాగతం అంటే భవిష్యత్తు. అనాగతం, అనాగతం హి బుద్ధేత యచ్చ కార్యం పురస్థితం. పురస్థితం అంటే ముందు చేయబోయేటువంటి కార్యాలు ఏవైతే ఉంటాయో భవిష్యత్తులో దానికి తగ్గట్టుగా ప్రణాళిక వేసుకుంటూ వెళ్ళారు రాజు. ఎప్పుడు కూడా భవిష్యత్తు నిర్ణయించుకుంటూ, వచ్చే సంవత్సరం ఈ విధంగా చేయాలి, వర్షాకాలం వెళ్ళిపోయిన తర్వాత ఈ యుద్ధాలు మనం ప్రణాళిక చేసుకోవాలి అనేటువంటిది. యచ్చ కార్యం పురః స్థితం. పురస్థితం అంటే ముందు ఉన్నటువంటి కార్యాలు, వాటికి సంబంధించినటువంటి ప్రణాళికలు అవన్నీ అంటే భవిష్యత్తులో చేసేటువంటివన్నీ కూడా బుద్ధేత, అన్ని బుద్ధిలో ఆలోచించుకుని పెట్టుకోవాలి సిద్ధంగా. అవే కాకుండా వర్తమానంలో ఉన్నవి కూడా నతు బుద్ధిక్షయాత్ కించిత్ అతిక్రామేత్ ప్రయోజనం. ప్రయోజనం ఆశించి ప్రజెంట్ ఇప్పుడు వర్తమానంలో చేస్తున్నటువంటివి కూడా అవి కూడా జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ఉండాలి. ఇది రాజు యొక్క బాధ్యత అయ్యా అని చెప్పి కణికుడు ఉపదేశిస్తున్నాడు. అలాగే ఉత్సాహశ్చాపి యత్నేన కర్తవ్యో భూతిమిచ్చత విభజ్య దేశ కాలౌ చ దైవం ధర్మాదయస్త్రయః నైశ్రేయసౌ తు తౌ జ్ఞేయౌ దేశకాలావితి స్థితిః. ఏ కార్యాన్నైనా దేశము కాలము, దేశకాల పరిస్థితులను బట్టి నిర్వహించుకుంటూ వెళ్ళాలని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఉత్సాహశ్చాపి విపద్య దేశకాలౌచ దైవం ధర్మాదయస్త్రయ. దైవము, ధర్మము మొదలైనటువంటి ఏవైతే ఉన్నాయో, ధర్మ ఆదయ అన్నాడు. ధర్మము మొదలైనవి ఏంటి? దైవము, ధర్మము, అర్థము. ధర్మార్థ కామ మోక్షాలలో ధర్మ అర్థ కామాలు, ఇంకోటి దైవము. ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దేశ కాలాన్ని పరిస్థితిని బట్టి. దేశము అనే పదానికి అర్థం ఇక్కడ ప్రదేశం. ఒక ప్రదేశంలో ఏ సమయంలో ఎలా చేయాలి, ఎలా ఉండాలనేటువంటివన్నీ కూడా ఈ ధర్మము, అర్థము, కామము మొదలైనటువంటివన్నీ కూడా విభజించుకుని రాజు పరిపాలిస్తూ ఉండాలి వాటిని. నైశ్రేయసౌ తౌ జ్ఞేయౌ దేశకాలావితి స్థితి. పరిస్థితిని అనుగుణంగా తాను మార్చుకుంటూ ఉండాలి, పరిస్థితిని బట్టి తన బుద్ధి మార్చుకుంటూ ఉండాలి, పరిస్థితిని అనుకూలంగా చేసుకుంటూ ఉండాలి. తాళవత్ కురుతే మూలం బాల తాళవత్ కురుతే మూలం బాలశత్రురుపేక్షితః గహనేగ్నిరివోత్కృష్టః క్షిప్రం సంజాయతే మహాన్. తాళవృక్షము అంటారు. తాళవృక్షం అంటే తాడి చెట్టు, పెద్దగా పొడుగ్గా ఉండేటువంటి తాడి చెట్టు. తాళవత్ కురుతే మూలం బాలశత్రురుపేక్షితః. శత్రువు పిల్లగాడు, ఎందుకు పనికిరాని వాడు, మనకంటే బలహీనుడు అని చెప్పి శత్రువుని ఉపేక్షిత. శత్రు బాలః ఇవ. చిన్నవాడేలే, మనకంటే మనదేం చేయడు, వాడేం బచ్చగాడలే అని చెప్పి అనుకుంటూ ఉంటారు కొంతమంది. మనకంటే హీనుడైనటువంటి వాడిగా చూస్తూ ఉంటారు కొంతమంది శత్రువుని, బలహీనుడిగా తలుస్తూ ఉంటారు, ఉపేక్షిస్తూ ఉంటారు. ఉపేక్షి వహించడం అంటే
ఊరుకోవటం వాడిని అలాగే అటు శత్రువు పట్ల ఉపేక్ష వహించి వాడు చిన్నవాళ్లే అని చెప్పి కూర్చున్నటువంటి రాజు చివరికి తాళవత్ కురుతే మూలం. అదే శత్రువు తాళవృక్షం లాగా తాడి చెట్టంత వృద్ధి చెంది చివరికి మనల్ని సంహరిస్తూ ఉంటాడు. ఎలా అంటే గహనేగ్నిరివోత్కృష్ట క్షిప్రం సంజాయతే మహన్. గహనే అంటే అరణ్యమునందు అగ్గిపుల్ల వేసి మొత్తం అంతా అరణ్యమంతా కాల్చి వేసినట్టుగా శత్రువు ఒక చిన్న అగ్నికణిక లాంటి వాడు మొత్తం అగ్నిని తగలబెట్టేస్తుంటాడు, ఆ అరణ్యాన్ని తగలబెట్టేస్తుంటాడు. కాబట్టి శత్రువు బలహీనుడైనా చిన్నవాడైనా ఎట్లాంటి వాడైనా సరే వదిలిపెట్టవద్దు, క్షమించు. ఇది పాండవులు ఎట్లాంటి వాళ్ళైనా సరే చిన్నవాళ్ళని దయ చూపిస్తాము, అట్లా చూపించమాకని చెప్పడం దీని అంతరార్థం కిందకి వెళ్తుంది. అలాగే అగ్నిస్తోకమివాత్మానం సంధుక్షయతి యో నరః సవర్ధమానో గ్రసతే మహాంతమపి సంచయం. అగ్నిస్తోకమివాత్మానం సంధుక్షయతి యో నరః. అగ్నిలాగా ఉన్నటువంటి నీ శక్తిని కాపాడుకుంటూ జాగ్రత్తగా దినదిన ప్రవర్ధమానం చేసుకుంటూ వెళ్తే సవర్ధమానో గ్రసతే మహాంతమపి సంచయం. ఆ అగ్ని లాంటి నీ యొక్క ఆత్మ బలం అనేటువంటి గొప్ప ఇంధనమైపోయి, ఇంధనం సంచయం అనే పదానికి అర్థం చివరిలో ఇంధనం. ఇంత చిన్న అగ్ని మహా అరణ్యం లాంటి కట్టెల సముద్రాల పోగుల్ని దగ్ధం చేసేస్తూ ఉంటుంది. అలా అగ్నిస్తోకమివ ఆత్మానం, అగ్ని వంటి నీ యొక్క బలం లోపల కొంచెమైనా సరే ఆ శక్తిని దినదిన ప్రవర్ధమానం చేసుకుంటూ కాపాడుకుంటూ ఉంటే మహాంతమపి సంచయం, శత్రువు ఎంతటి వాడైనా సరే తగలబెట్టేస్తుంది, దగ్ధం చేస్తుంది. కాబట్టి నువ్వు రక్షించబడతావు, దాన్ని నువ్వు సంరక్షించుకుంటూ ఉండాలి. ఆదావేవ దదానీతి ప్రియం బ్రూయాన్నిరర్థకం ఆశాం కాలవతీం కుర్యాత్ కాలం విఘ్నేన యోజయత్. నేటి రాజకీయ పరిస్థితిని ఇక్కడ ఈ శ్లోకాల్లో చెప్తున్నాడు. అది ఇస్తాం, ఇది ఇస్తాం, ఇది ఇచ్చేస్తాం, అది ఇచ్చేస్తాం అని చెప్పేసి రాజకీయ నాయకులు చాలా వరకు వరాలు కురిపించేస్తూ ఉంటారు. ఇక్కడ అన్ని దశాబ్దాలు సహస్ర సంవత్సరాల క్రితమే మహాభారతంలో ఈ శ్లోకంలో ఇస్తామని వరాలు ఇస్తూ ఉండాలి. కానీ అంతకుముందే చెప్పాడు నిన్న, ఎలాంటిదయ్యా అంటే ఫలించని వృక్షంలాగా, వృక్షం ఫలించినా కూడా అందని పండులాగా ఉండాలి రాదు అనేటువంటివి చెప్పుకుంటూ వచ్చారు. అలాగే ఇక్కడ కూడా అదావేవ దదానీతి, దదానీతి ఇస్తానని చెప్పాలి కానీ ఇవ్వకూడదు. అదావేవ దదానీతి ప్రియం బ్రూయాత్ నిరర్థకం. మంచి మాటలు చెప్తూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఏవైనా ఇస్తామని మాట ఇచ్చిన తర్వాత ప్రియం బ్రూయాత్ నిరర్థకం, మంచి మాటలతో కాలక్షేపం చేస్తూ ఇవ్వాల్సింది ఇవ్వకుండా పక్కన దాట వేస్తూ ఉండాలి ఇప్పుడు రాదు అనేటువంటి వాడు. ఆశాం కాలవతీం కుర్యాత్ కాలం విఘ్నేన యోజయత్. ఆశాం, ఆశ చూపించాలి. అవిస్తాం, ఇవి ఇచ్చేస్తాం, అన్ని రకరకాలైనటువంటి ఆశలు ప్రజలకి చూపిస్తూ ఉండాలి. కాలవతీం కుర్యాత్, మెల్లమెల్లగా కాలక్షేపం చేసుకుంటూ రావాలి, ప్రొలాంగ్ చేసుకుంటూ రావాలి. దాన్ని చివరికి సకాలంలో ఇంకేముంది ఇచ్చేస్తున్నాం అనే సమయంలో ఏం చేయాలట, విఘ్నేన యోజయత్. ఏదైనా విఘ్నం వస్తుందేమో, ఏదైనా ఆటంకం వస్తుందని చెప్పి ఆలోచించాలి. అవసరమైతే ఆ విఘ్నాన్ని తానే క్రియేట్ చేయాలి. ఇదిగో ఇది వచ్చింది కాబట్టి ఇవ్వట్లేదని చెప్పి దాని వంక పెట్టుకోవాలి. విఘ్నం నిమిత్తతో బ్రూయాత్, ఆ విఘ్నాన్ని జాగ్రత్తగా తానే క్రియేట్ చేసి ఇదిగో ఇందువల్ల మనం కార్యం చేయలేకపోతున్నాం, లేకపోతే మీ అందరికీ ఇచ్చేసేవాళ్ళం అని చెప్పి తాను ఇవ్వదలుచుకున్నటువంటిది కాలక్షేపం చేస్తూ పక్కకి తీసుకుంటూ మెల్లమెల్లగా ప్రొలాంగ్ చేసుకుంటూ రావాలి. నిమిత్తం వాపి హేతుత, ఆ క్రియేట్ చేసే విఘ్నం కూడా ఎలా ఉండాలి అంటే హేతుత, కారణం సరిగ్గా ఉండట, చక్కగా మ్యాచ్ అయ్యేట్టుగా ఉండాలి రెండు. ఇదిగో ఈ ఒక్క కారణంతోనే నేను ఇవ్వలేకపోతున్నాను మీకు, లేకపోతే బ్రహ్మాండంగా అన్ని ఇచ్చేసేవాడిని చెప్పి తప్పించుకుంటూ ఉండాలి. ఇది రాజు యొక్క రాజకీయం. అంతేకాకుండా రాజు ఎప్పుడు క్షురో భూత్వా హరేత్ ప్రాణ నిశిత కాల సాధన. క్షుర అంటే కత్తి, కత్తి బాగా పదును చేసి 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 వరలో పెట్టుకుని సిద్ధంగా ఉన్నటువంటి వాడు ఎటువంటి శత్రువునైనా సంహరించవచ్చు. క్షురో భూత్వా హరేత్ ప్రాణ నిశిత. నిశిత అంటే పదునైనటువంటి కత్తిని శుభ్రంగా వరలో పెట్టుకుని శుభ్రంగా ఎప్పుడైనా సరే శత్రువుని ప్రాణాన్ని హరించడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడు. అటువంటి వాడు కాల సాధక, కార్యసాధక, కాలాన్ని కార్యాన్ని సాధించగలిగినటువంటి వాడవుతాడు. ప్రతిచ్ఛన్నో లోమహారి ద్విషతాం పరికర్తన. అటువంటి క్షురోభూత్వాన్ని, మంచి లోహాన్ని బాగా షార్ప్ చేసి దాన్ని కత్తిలాగా తయారు చేసుకుని వరలో ప్రతిచ్ఛన్న రహస్యంగా దాచుకునేటువంటి వాడు ద్విషతాం, ఎటువంటి శత్రువునైనా సరే జయించడానికి ఆస్కారం ఉందయ్యా. ఇప్పుడు చెప్పినవన్నీ నువ్వు గుర్తుపెట్టుకుంటే పాండవుల పట్ల కూడా నువ్వు
జాగ్రత్తగా విజయం సాధిస్తావే అంటూ పాండవుల దగ్గరికి వస్తున్నాడు. ఇప్పుడు పాండవులు పిల్లలని చెప్పి ఉపేక్షిస్తావేమో చిన్నవాళ్ళని. పాండవేషు యథాన్యాయమన్యేషు చ కురుద్వః. ఇప్పుడు నేను చెప్పినటువంటి నీతి శాస్త్రం అంతా పాండవులకే కాకుండా అన్యేషు చ మిగతా వారికి కూడా వర్తిస్తుందయ్యా. ఎటువంటి వాడైనా సరే. వర్తమానో నమధ్యేస్త్వం తథా కృత్యం సమాచర. మధ్యస్థం అంటే మునిగిపోవటం. మధ్య అంటే వర్తమానో నమధ్యస్థం. కాబట్టి నువ్వు ఇలా కాలక్షేపం చేస్తూ నువ్వు నీ గుంట తీసుకోమాకు, నువ్వు మునిగిపోమాకు. దానికి తగ్గట్టుగా సమాచారం చేయవలసిందేదో బాగా ఆలోచించుకుని నువ్వు ఆచరించు నాయన. ఎందుకంటే సర్వకళ్యాణ సంపన్నో విశిష్ట ఇది నిశ్చయ. తస్మాత్వం పాండుపుత్రేభ్యో రక్షాత్మానం నరాధిప. పాండుపుత్రులు నీకు ఇంతవరకు సర్వకళ్యాణ సంపన్నుడుగా నువ్వు చక్కగా గుణవంతుడిగా నువ్వు పేరు ప్రఖ్యాతులు గణించావు, బాగుంది. అందువల్ల ఇప్పుడు పాండుపుత్రుల వల్ల భయం కలిగింది నీకు. పాండుపుత్రేభ్యో పాండు మహారాజు కుమారుల నుండి రక్షాత్మానం నరాధిప. ఆత్మానం రక్ష, నువ్వు కాపాడుకో, నీ కుమారుల్ని కాపాడు. ఎందుకంటే భ్రాతృవ్యా బలవంతస్తే పాండుపుత్ర నరాధిప. పాండుపుత్రులు ఇప్పుడు ఎలా ఉన్నారు? నీ సోదరుడి కుమారులు బలవంత, నీ కుమారుల కంటే బలవంతులయ్యారు, నీకంటే బలవంతులయ్యారు. అలాంటి ఆ బలవంతులైనటువంటి అర్జునుడు, భీముడు, యుధిష్ఠిరుడు మొదలైనటువంటి వాళ్ళ నుండి నువ్వు రక్షించుకో. పశ్చాత్తాపో యథా నస్యాత్. చివరికి వాళ్ళ వలన పశ్చాత్తాపము పొందకుండా, అయ్యో వాళ్ళని ముందే చంపుంటే బాగుండేది అని చివరికి తర్వాత ఎప్పుడో పశ్చాత్తాపడేంత వరకు తెచ్చుకోకుండా తథా నీతిర్విధీయతాం. నీతిగా ఆలోచించుకుని జాగ్రత్తగా చేయవలసినటువంటి ప్రకారం చేయవయ్యా అని. ఏవముక్త్వా సంప్రతస్థే కణిక స్వగృహం తతః ధృతరాష్ట్రోపి కౌరవ్యః శోకార్తః సమపద్యత అని కణికుడు స్వగృహం గతః, తన భవనానికి ధృతరాష్ట్రుడిని విడిచిపెట్టి తన నగరానికి వెళ్ళిపోయాడు కణికుడు అనేటువంటి మంత్రి. ధృతరాష్ట్రుడు కూడా శోకార్తః సమపద్యత, మళ్ళీ పాండుపుత్రుల యొక్క విజయాల్ని తలుచుకుని శోకార్తః సమపద్యత, ఇంకా విచారంగా విషాదంగా అలా కూర్చుని ఆలోచిస్తున్నాడు. కణికుడు చెప్పినటువంటివన్నీ ఏం చేద్దామా అని చెప్పి ఆలోచించుకుంటూ కూర్చున్నాడు. ఇది శ్రీమన్మహాభారతే ఆది పర్వణి సంభవ పర్వణి 53-శతతమోऽధ్యాయ సమాప్తః. శాంతి శాంతి శాంతి. గట్టిగా చెప్పండి శాంతిలో. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే